నమస్తే. నేను ఇప్పుడు చెప్పబోయేది సామాన్య వార్త కాదు. ప్రముఖ న్యూరాలజిస్ట్ పంచుకున్న ఒక సెన్సేషనల్ పాయింట్తో మీ ముందుకు వచ్చాను. ఆ డాక్టర్ తన కెరియర్లో టేకప్ చేసిన ఒక అరుదైన మెడికల్ కేసు ఇది. ఇంతకీ ఏంటి ఆ కేస్? ఆ డాక్టర్ ఎవరు? పదండి కంప్లీట్ స్టోరీ డీటెయిల్స్లోకి వెళ్దాం. హలో, నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. హైదరాబాద్ అపోలో హాస్పిటల్లో న్యూరాలజిస్ట్గా పనిచేస్తున్న సుధీర్ కుమార్ ఎక్స్ వేదికగా ఒక నిజాన్ని రివీల్ చేశారు. ఆయన దగ్గరకు ట్రీట్మెంట్ కోసం వచ్చిన ఒక యువకుడి కేసులో షాకింగ్ విషయాలు తెరపైకి వచ్చాయి. ఇదిగో అతను తిన్న ఆహారమే అతన్ని మంచాన పడేలా చేసింది. అవును, అతను తిన్న జలేబీ. అవును, అతను తిన్న జిలేబీ ఇలాగే ఎంజాయ్ చేశాడు. చాలా బాగుంది, టేస్టీగా ఉందని చెప్పి జలేబీ తిన్నాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అతను తిన్న జిలేబీని అతన్ని మంచాన పడేలా చేసింది, పక్షవాతం తీసుకొచ్చింది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది మాత్రం నిజం. అసలు ఆ పేషెంట్కి ఏమైంది? ఒక జలేబీకి పక్షవాతానికి సంబంధం ఏంటి? డాక్టర్లు దీనిపై ఎలాంటి క్లారిటీకి వచ్చారు? ఈ వార్త విషయానికి వస్తే వ్యక్తిగత గోప్యత దృష్ట్యా పేషెంట్ పేరు రివీల్ చేయదలుచుకోలేదు. ప్రస్తుతానికి రాజేష్ అనే వ్యక్తిగా ఈ రియల్ స్టోరీని చెప్తున్నాను. 33 ఏళ్ల రాజేష్ చాలా హెల్తీ, ఎలాంటి ఇష్యూస్, ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు. అయితే ఒకరోజు పెళ్లి వేడుకలో ఇష్టంగా తిన్న జిలేబీ హుటాహుటిన రాజేష్ను హాస్పిటల్ పాలయ్యేలా చేసింది. ఏమైంది? అతను ఈ జిలేబీ ఇలాగే తిన్నాడు. ఒక 2-3 గంటల తర్వాత బాగా టైర్డ్ అయిపోయాడు. రోజంతా పెళ్లి పనుల్లో ఉండడం కారణంగా బాగా అలసిపోయాను అని చెప్పి రాజేష్ అనుకున్నాడు. కానీ ద వెరీ నెక్స్ట్ డే రాజేష్ లైఫ్లో ఊహించని షాక్ అతన్ని మంచం మీదే ఉండిపోయేలా చేసింది. అవును, ఆ రోజు మంచానికి పరిమితం అయిపోయేలా చేసింది. లేవాలనుకుంటున్నాడు కానీ లేవలేకపోతున్నాడు. అట్లీస్ట్ చేతులు కూడా కావటం లేదు అతని చేత. శరీరం మొత్తం పక్షవాతం వచ్చినట్టు అయిపోయింది దాదాపుగా. ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఏంటి? కొన్ని గంటలకు రాజేష్ మళ్ళీ నార్మల్ అయిపోయాడు. తన లైఫ్లో ఇలా జరగడం ఫస్ట్ టైం కావడంతో పెళ్లిలో ఏదైనా ఫుడ్ పాయిజన్ జరుగుంటుంది, అందువల్లే తన కాళ్ళు చేతులు కదలలేదని చెప్పి అనుకుని ఉన్నాడు, భ్రమపడ్డాడు. కానీ రాజేష్ స్టోరీ ఆ రోజుతోనే ఆగిపోలేదు. దాదాపు 6 నెలల్లో 3 సార్లు ఇలాగే పక్షవాతం బారిన పడ్డాడు. ఇక్కడ కామన్ పాయింట్ ఒక్కటే, పారలైజ్డ్కి గురైన 3 సార్లు అంతకుముందు అతను స్వీట్స్ తినడమే. అవును, ఒకసారి ఇంట్లో ఇలా మీకు కనిపిస్తుంది కదా, ఏంటిది? ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తున్నా. ఇదిగోండి, ఇంట్లో ఒకసారి చేసిన స్వీట్ ఇలాగే యమ్మీ అని చెప్పి తిన్నాడు. అదే రబడీ. ఇంకోసారి రసగుల్లా తిన్నాడు. ఇలా ఒకసారి రబడీ, ఇంకోసారి రసగుల్లా. ఇలా ఎప్పుడు స్వీట్స్ తిన్నా మంచానికి పరిమితం అయిపోతూ ఉన్నాడు. ఇంతకీ తన బాడీలో ఏం జరుగుతుందో రాజేష్కి అర్థం కాలేదు, భయపడిపోతున్నాడు. వెంటనే డాక్టర్ సుధీర్ కుమార్ అపాయింట్మెంట్ తీసుకున్నాడు. ఫస్ట్ ఈ కేసు గురించి చెప్తాను. ఈ కేసు ఏమైంది, ఒక 35 years old పర్సన్ వచ్చారు. సో అది ఒక మ్యారేజ్ పార్టీలో బఫేలో స్వీట్స్ చాలా ఎక్కువ అది తిన్నారు. ఆల్మోస్ట్ 6 to 7 జలేబీ విత్ రబడీ. ఆ తర్వాత ఏమైంది, అది ఇమ్మీడియట్ గా విదిన్ ఫ్యూ అవర్స్ అది చేతి కాల్లో మొత్తం వీక్నెస్ ప్రొడక్షన్ లాగా వచ్చింది. సో ఇమ్మీడియట్ గా విదిన్ ఫ్యూ అవర్స్ దెన్ బట్ బ్రీదింగ్ ఎఫెక్ట్ కాలేదు అండ్ ఈవెన్ స్పృహ కూడా పోలేదు, ఫుల్లీ కాన్షియస్, బట్ చేతి కాలు మొత్తం పడిపోయింది, నాట్ ఏబుల్ టు వాక్ ఆల్సో. సో ఆ స్టేజ్ కి హాస్పిటల్ కి అది ఫ్యామిలీ మెంబర్స్ దే బ్రాట్ హిమ్. అక్కడ చెక్ చేస్తే అది పేషెంట్ కి అది కాల్లో మూవ్మెంట్ 0, చేతిలో కూడా మూవ్మెంట్ 0, బట్ ఫుల్లీ కాన్షియస్. అండ్ దెన్ ఐ ఆస్క్ హిస్టరీ ఏమైంది. సో నో, పేషెంట్ ఫుల్లీ నార్మల్, 3 to 4 hours ముందు ఏం ప్రాబ్లం లేదు, మొత్తం జ్వరం కూడా లేదు, మొత్తం టోటలీ నార్మల్, జస్ట్ పార్టీలో అది తినాలి. దెన్ ఐ అండర్స్టూడ్ ఒక స్పెసిఫిక్ ఒక వ్యాధి ఉంది. రాజేష్ కేసుని స్టడీ చేశారు. అపోలో వైద్యులు క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. అన్ని రిపోర్ట్లు చెక్ చేశారు. అన్ని రిపోర్ట్లు చూశాక వాళ్ళకు క్లారిటీ వచ్చింది. రాజేష్ది కామన్గా వచ్చే డిసీజ్ కాదు, అరుదైన జెనెటిక్ డిజార్డర్ అని చెప్పి. దాని పేరే హైపోకెలమిక్ పీరియాడిక్ పెరాలసిస్. లక్షల్లో ఒకరికి ఇద్దరికి మాత్రమే వచ్చే వింత వ్యాధి. ఇంకా చెప్పాలంటే లక్షల్లో ఒకరికి మాత్రమే వచ్చే వింత వ్యాధి అని ఇది అని చెప్పి తేలింది. లక్లీ అది వ్యాధి అంత కామన్ లేదు, చాలా రేర్గా
ఈ వ్యాధి ఇది. సో 1 లక్షంకి 1 లాక్కి 1% కి వస్తుంది. సో అంత రేర్ వ్యాధి ఇది. ఓకే. ఎనీ పర్సన్ కి వ్యాధి వచ్చిన పర్సన్స్ కి సపోజ్ బై మిస్టేక్ హీ ఈట్స్ టూ మచ్ ఆఫ్ ఎక్కువ అది స్వీట్స్, సడన్ గా విదిన్ షార్ట్ పీరియడ్ ఎక్కువ కార్బోహైడ్రేట్ తింటారు, ఈవెన్ సమ్ టైమ్స్ అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ లైక్ చాలా హెవీ ఎక్సర్సైజ్ చేస్తారు, ఆర్ సమ్ టైమ్స్ ఎక్కువ టెన్షన్ యాంగ్జైటీ వస్తుంది. ఈ 3 కండిషన్స్ ఏమవుతుంది, అది పొటాషియం ఫ్రమ్ బ్లడ్ అది సెల్స్ కి లోపల పోతుంది, అండ్ దెన్ సో బ్లడ్ లో పొటాషియం సడన్ గా డ్రాప్ అవుతుంది, అండ్ మసల్ ఫంక్షన్ కోసం పొటాషియం కావాలి, ఓన్లీ దెన్ ఇట్ హ్యాపెన్స్. సో నార్మల్ పర్సన్స్ కి సపోజ్ ఈ పర్సన్స్ కి ఇలాగా వ్యాధి లేదు. అసలు స్వీట్స్ తింటే ఎందుకు పక్షవాతం వస్తుంది, ఇది కదా డౌట్. రాజేష్ మెడికల్ కండిషన్ వెనుక ఉన్న సైంటిఫిక్ సీక్రెట్ను డీప్గా అనలైజ్ చేద్దాం. చూస్తున్నారు కదా జలేబీ, రబ్డీ ఇలాంటి స్వీట్స్ ఎక్కువగా ఉన్న పదార్థాలు, అంటే స్వీట్స్ ఎక్కువగా ఉన్న పదార్థాలు, దీంట్లో చక్కెర స్థాయి ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి పదార్థాలు తిన్నప్పుడు మన బ్లడ్లో షుగర్ లెవెల్స్ ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటాయి. దీన్ని కంట్రోల్ చేయడానికి మన బాడీలో ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఇన్సులిన్ అనే హార్మోన్ షుగర్ లెవెల్స్ను కంట్రోల్ చేయడంలో గేట్ కీపర్గా పనిచేస్తూ ఉంటుంది. అయితే బ్లడ్లో షుగర్ సహా పొటాషియంను కూడా కణాల్లోకి పంపించడంతోనే ఈ సమస్యకు ప్రధాన కారణం అనేది వినిపించే మాట. హైపోకెలమిక్ పిరియాడిక్ పెరాలసిస్తో బాధపడే వారిలో కణాలు చాలా సెన్సిటివ్గా ఉంటాయి. ఇన్సులిన్ పని వల్ల రక్తంలోని పొటాషియం మొత్తం కణాల లోపలికి వెళ్ళిపోతుంది. దీనివల్ల పొటాషియం లెవెల్స్ ఉన్న పలంగా పడిపోతాయి. దీన్ని హైపోకెలమిక్ అంటారు. సో బేసిక్లీ ఆ వ్యాధిలో ఏమవుతుంది, అది ఎనీ కార్బోహైడ్రేట్, నాట్ ఓన్లీ జలేబీ రబడి బట్ ఎనీ హై కార్బోహైడ్రేట్స్, ఎనీ స్వీట్స్లో ఎక్కువ కార్బోహైడ్రేట్ ఉంటే లైక్ ఎనీ రసగుల్లాస్, గులాబ్ జామున్, అండ్ షార్ట్ పీరియడ్లో చాలా ఎక్కువ తింటే ఏమవుతుంది, ఆఫ్టర్ ఈటింగ్ అది బ్లడ్ షుగర్ గ్లూకోజ్ చాలా రేజ్ అవుతుంది, అండ్ టు కాంపెన్సేట్ అది బ్లడ్ లో ఇన్సులిన్ కూడా రేజ్ అవుతుంది. అండ్ ఆఫ్టర్ ఇన్సులిన్ రేజ్ అయితే ఇన్సులిన్ ఏం చేస్తారు, అది బ్లడ్ లో పొటాషియం ఉంటే ఆ పొటాషియం కి సెల్స్ లోపల పుష్ చేస్తారు. అండ్ యాజ్ యూ నో పొటాషియం అది మసల్ ఫంక్షన్ కోసం కావాలి. సో కొన్ని పర్సన్స్ కి వ్యాధి ఉంటే ఏమవుతుంది, అది పొటాషియం లోపల పోతే అది బ్లడ్ లో పొటాషియం పడిపోతుంది, ఇట్ బికమ్స్ లెస్. అండ్ పొటాషియం తక్కువ ఉంటే ఈ పారాలిసిస్ వస్తుంది, అండ్ దట్ డిసీజ్ ఇస్ కాల్డ్ హైపోకలిమిక్ పీరియాడిక్ పారాలిసిస్. మన కండరాలు కదలాలంటే పొటాషియం చాలా ముఖ్యం. ఎప్పుడైతే బ్లడ్లో పొటాషియం తగ్గిపోతుందో మెదడిచ్చే సిగ్నల్స్ కండరాలకు తెలియదు. రిజల్ట్ శరీరం పక్షవాతం వచ్చినట్లు అయిపోతుంది. ఇక్కడ రాజేష్ విషయంలో ఓర్డించే విషయం ఏంటి అంటే హైపోకెలమిక్ పీరియాడిక్ పారాలిసిస్ శాశ్వతం కాదు. బ్లడ్లో పొటాషియం లెవెల్స్ మళ్ళీ నార్మల్కి రాగానే మనిషి నార్మలైజ్ అయిపోతాడు, అంటే సాధారణ స్థితికి చేరుకుంటాడు. స్విచ్ చేస్తే లైట్ వెలిగినట్టుగా శరీరం మళ్ళీ స్టార్ట్ అయిపోతూ ఉంటుంది, పనిచేయడం స్టార్ట్ అయిపోతుంది, పనిచేయడం ప్రారంభిస్తూ ఉంటుంది. కానీ ఇది ఒక టైంలో ఎంత ప్రమాదకరంగా మారిపోతుంది. పేషెంట్ ఒంటరిగా ఉన్నప్పుడు సహాయం అందదు. ఎలాంటి టైంలో ఏం చేయాలో అని చెప్పి కన్ఫ్యూజన్, అంటే అలాంటి టైంలోకి ఏం చేయాలో అర్థం కాదు. ఊపిరి తీసుకున్నామంటే ఇబ్బంది, శ్వాస తీసుకునే కండరాలపై ప్రభావం చూపితే రోగి ప్రాణాలకే ప్రమాదం. ఈ వ్యాధికి ఏమవుతుంది, పొటాషియం డౌన్ అయిపోతుంది. సో సపోజ్ ఇమీడియట్ గా డయాలసిస్ చేసి పొటాషియం సపోజ్ మామూలుగా 3.5 to 5 ఆల్ రేంజ్ కి ఉండాలి. ఈ లాగా పర్సన్స్ కి ఇట్ విల్ బి 2 or బిలో 2. సో పొటాషియం తక్కువ ఉంటే ఆ కండిషన్ కాల్డ్ హైపోకలీమియా ఆర్ హైపోకలిమిక్ పీరియాడిక్ పారాలిసిస్. సో ట్రీట్మెంట్ ఇమీడియట్ గా స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ 100% అండ్ కంప్లీట్ రికవరీ వస్తుంది. సో పొటాషియం బై డ్రిప్ అది ఇవ్వాలి, ఐసీయూలో అడ్మిట్ చేసి ఈసీజీ మానిటరింగ్ చేసి అది పొటాషియం కరెక్షన్ చేయాలి. సో 24 to 48 hours టైం పడుతుంది, అండ్ ఆఫ్టర్ దట్ ఫుల్ కరెక్షన్ ఉంటే వచ్చిన తర్వాత పేషెంట్ బికమ్స్ 100% నార్మల్. నో సెకండ్ టైప్ పారాలిసిస్ అది కామన్లీ ఏం చూస్తారో అది పక్షపాతం. సో బ్రెయిన్ లో అది బ్లడ్ సప్లై బ్లాక్ అయితే అది పారాలిసిస్ వస్తుంది. అలాగా పారాలిసిస్ కి కరెక్ట్ టైం కి ట్రీట్మెంట్ చేయాలి. మీన్స్ అది బ్లడ్ డిజాల్వింగ్, క్లాట్ డిజాల్వింగ్ కోసం ఒక ఇంజెక్షన్స్ ఉంది, అది 4.5 hours లోపల ఇవ్వాలి. ఆ పర్సన్స్ కి మంచి రికవరీ వస్తుంది. బట్ సపోజ్ బై మిస్టేక్ అది ఈ పేషెంట్ డస్ నాట్ రీచ్ టు హాస్పిటల్ అండ్ ఆ ట్రీట్మెంట్ అది ఇవ్వలేదు, దెన్ ఆ పర్సన్స్ కి లాంగ్ టైం వరకు రికవరీ రేర్ అవుతుంది. ఇఫ్ యూ నాట్ ట్రీటెడ్ అండ్ పొటాషియం రిమైన్స్ చాలా లో, దెన్ సమ్ టైమ్స్ బ్రీదింగ్ మసిల్ కూడా అఫెక్ట్ అవుతుంది, అండ్ బ్రీదింగ్ మసిల్ అఫెక్ట్ అయితే చాలా అది లైఫ్ కూడా రిస్క్ ఉంది. సో దానివల్ల అది ఇమీడియట్ గా తొందరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. కొంచెం డిలే అయితే బ్రీదింగ్ అఫెక్ట్ అవుతుంది, బ్రెయిన్ కి అది ఫంక్షన్ అఫెక్షన్ రాదు, బట్ బ్రీదింగ్ అఫెక్ట్ అయితే అది దెన్ వెంటిలేటర్ కావాలి. ఇఫ్ దెర్ ఇస్ నో వెంటిలేటర్ నియర్ బై దెన్ చాలా కష్టం. హైపోకెలెమియా సమస్య పరిష్కారానికి డాక్టర్లు కొన్ని కీలక సూచనలు చేస్తున్నారు. డైట్ కంట్రోల్ తప్పనిసరి అని చెప్తూ ఉన్నారు. మైదా, వైట్ రైస్, షుగర్ లాంటి హై గ్లైసెమిక్ ఆహారాలను టచ్ చేయొద్దు అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నారు. ప్రతిరోజు డైట్లో పొటాషియం రిచ్ ఫుడ్ను చేర్చుకోవాలని అంటూ ఉన్నారు. అంటే అరటిపళ్ళు, కొబ్బరి నీళ్ళు, పాలకూర, అవకాడో లాంటివి తీసుకోవాలి. అలాగే ఒకేసారి అంతా తినకుండా కొద్దిగా
కొద్దిగా ఎక్కువ సార్లు తినాలని చెప్పి డాక్టర్లు సజెస్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ సోడియం పెరిగితే పొటాషియం తగ్గుతుంది, కాబట్టి ఉప్పు విషయంలో జాగ్రత్త అవసరమని డాక్టర్స్ వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. ఈ ఎగ్జాంపుల్ ఇచ్చాను ఆల్రెడీ. బట్ ఎనీ ఎక్సెస్ కార్బోహైడ్రేట్, సపోజ్ టూ మచ్ ఇడ్లీ, టూ మచ్ దోశ, ఎక్కువ రైస్, సో అన్నిలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంది. సో కార్బోహైడ్రేట్స్ లోడ్స్ ఎక్కువ ఉంటే సేమ్ ఇష్యూస్ వస్తాయి. ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటే బ్లడ్లో గ్లూకోజ్ ఎక్కువ అవుతుంది, అండ్ దెన్ ఇన్సులిన్ స్పైక్ వస్తుంది, అండ్ దాని తర్వాత పొటాషియం తక్కువ అవుతుంది. సో ఎనీ ఎక్సెస్ కార్బోహైడ్రేట్స్ ఇంటేక్ వల్ల కూడా ఈ పర్సన్స్కి పొటాషియం లో లెవెల్స్ వస్తుంది. సో హై కార్బోహైడ్రేట్ ఇంటేక్ అది అవాయిడ్ చేయాలి. సో కార్బోహైడ్రేట్ లిమిట్తో తీసుకోవాలి, అండ్ దెన్ యూ హ్యావ్ టు బ్యాలెన్స్ విత్ మోర్ ప్రోటీన్స్. సో ఆటోమేటిక్ ప్రోటీన్స్ ఇంక్లూడ్ చేస్తే అది సెరైటీ తొందరగా వస్తుంది, అండ్ వన్ కెనాట్ ఓవర్ ఈట్ కార్బోహైడ్రేట్. సో చూశారు కదా, మనకు ఎంతో ఇష్టమైన జలేబీ రబ్డీ జీవితాన్ని ఎలా నాశనం చేయగలదు. మీ ఉద్దేశం ఒక్కసారి చెప్పే ప్రయత్నం చేయండి, ఎందుకంటే నా ఉద్దేశం మిమ్మల్ని భయపెట్టాలని కాదు, ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించాలి, అవగాహన పెంచుకోవాలి అన్నది నా ఉద్దేశం. మీలో ఎవరైనా స్వీట్స్ తిన్నప్పుడు నీరసం, కాళ్ళల్లో వాపు వచ్చినట్లు అనిపిస్తే అస్సలు లేట్ చేయొద్దు, లైట్ తీసుకోకండి, వెంటనే డాక్టర్ని సంప్రదించండి. స్టే హెల్దీ అండ్ స్టే సేఫ్.